నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆరాధనకు సహాయకరంగా అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతూ ఉన్నాను. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 2వ వచనం చదువుతూ ఉన్నాను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, 3వ వచనం కూడా, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. మనం చదివినటువంటి ఈ వాక్య భాగము మనందరికీ కూడా బాగా తెలిసిన వాక్య భాగమే, పరిచయమైన వాక్య భాగం. మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు అబ్రహామును పిలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు. అబ్రహామును పిలిచిన దేవుడే మనల్ని కూడా పిలిచాడు. అబ్రహామును దేవుడు తన యొక్క స్వరముతో ఆయన్ను పిలిచాడు. మనల్ని అయితే దేవుడు తన యొక్క సువార్త ద్వారా ఆయన మనల్ని పిలిచాడు. ఆ మాట మనము తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. ఆయన మానవులను నేటికి పిలుస్తూనే ఉన్నాడు. ఆయన తన యొక్క మరణ పునరుద్ధానం తర్వాత ఆయన మనల్ని పిలిచాడు. తన యొక్క రాజ్యంలో పాలిపంపులు ఇవ్వటానికి ఆయన మనల్ని పిలిచాడు. తన యొక్క కుమారత్వంలో పాలిపంపులు ఇవ్వటానికి ఆయన మనల్ని పిలిచాడు. రాబోయే కాలంలో ఆ 1000 ఏళ్ల పరిపాలన కొరకు ఆయన మనల్ని పిలిచాడు. అయితే ఉదయకాల సమయము ఆరాధించడానికి వచ్చిన మనము ఈ పిలువబడిన దేవుడు ఏమై ఉన్నాడో ఒక 3 సంగతులను మనం జ్ఞాపకం చేసుకొని మనము ఆరాధిద్దాం. మనము ఇక్కడ చేరి వచ్చిన మనందరము కూడా పిలువబడిన వారం. పిలువబడిన దేవుడు ఏమై ఉన్నాడంటే కనుక, మొట్టమొదటిగా ఆ మాట పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-16 వచనాలు కలిసి ఉంటాయి. నేను చదువుతూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మనల్ని పిలిచినవాడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడంటే, మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి ఆయన మనల్ని పిలిచాడు. అబ్రహామును పిలిచిన దేవుడే మనల్ని పిలిచాడు. పిలిచినవాడు పరిశుద్ధుడైన దేవుడు. మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి ఆయన మనల్ని పిలిచాడు. ఒకసారి అబ్రహాము జీవితంలోనికి మనం వెళ్ళి మనం కొంత ఆలోచన చేస్తే, అబ్రహాము గత జీవితం ఏమిటి, అబ్రహాము ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు అని మనం ఆలోచన చేస్తే, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, వారు అక్కడ యూఫ్రాటిస్ నది అద్దరున నివసిస్తూ ఇతర దేవతలను ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని పిలిచాడు. అంటే వారు దేవుని ఎరుగని వారుగా ఉన్నప్పుడు దేవుడు వారిని పిలిచాడు. అంత మాత్రమే కాదు, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పురుగుల యొక్కయు, చతుష్పద జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చి వారు ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని పిలిచాడు. అబ్రహామును దేవుడు దేవుని ఎరుగని వాడుగా ఉన్నప్పుడు పిలిచాడు. అదే సమయంలో వారు దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు ఆయన వారిని పిలిచాడు. మన వరకు మనం కూడా ఈ మాట ఆలోచన చేస్తే, మనకు కూడా మునుపు దేవునికి మనము దూరస్తులుగా ఉన్నవారము. దేవుడు అంటే మనకెవరో తెలియదు. మనం అనుకున్నదే మన దేవుడు, మన మతమే మన దేవుడు, మన ఇష్టమే మన దేవుడిగా మనం అనుకొని జీవించేవారం. ఇటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు పరిశుద్ధుడైన దేవుడు ఆయన మనల్ని పిలిచాడు. మన జీవితాల్లో మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ, దేవుని యొక్క ఇష్టము మన జీవితాల్లో చోటు లేకుండా మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, ఎవరైతే తమ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నారో తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన పరిశుద్ధుడు.
ఆయన ఇష్టము పరిశుద్ధమైనది, ఆయన ఆలోచనలు పరిశుద్ధమైనవి, ఆయన సంకల్పము పరిశుద్ధమైనవి. ఈ ఉదయకాల సమయము దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన ఎవరు అంటే గనక ఆయన పరిశుద్ధుడైన దేవుడు. అబ్రహాము కూడా దేవుని మాటకు విధేయత చూపించి ఆయన్ను అనుసరించాడు. తద్వారా ఆయన విశ్వాసము ద్వారా పరిశుద్ధుడిగాను నీతిమంతునిగాను తీర్చబడ్డాడు. ఒకప్పుడు మన జీవితంలో మనం ఆలోచన చేస్తే పరిశుద్ధతకు మన జీవితాల్లో ఎక్కడా కూడా స్థానం లేదు. పాపులుగా మనం జీవిస్తూ ఉన్నాము, పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నాము, పాపం చేత అమ్ముడుపోయిన వారము, పాపానికి దాసులుగా ఉన్న మనల్ని దేవుడు తన యొక్క సువార్త ద్వారా మనల్ని పిలుచుకొని ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మన పాపములను ఒప్పింపచేయగా మనం కూడా మన యొక్క విశ్వాసము ద్వారా ఆయన యొక్క ప్రియ కుమారుని యొక్క రక్తం ద్వారా మనము కడగబడి ఈరోజు మనము పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను తీర్చబడ్డాం. కారణం మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన దేవుడు. ఈ ఉదయకాల సమయము మనము ఏమని ఆరాధించాలి అంటే గనక, దేవా నీవు పరిశుద్ధులైన దేవుడవు, నీవు మమ్మల్ని పిలిచిన వాడవు, నువ్వు పరిశుద్ధులైన దేవుడవు, అదే సమయంలో మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా చేశావు, మమ్మల్ని కూడా నీతిమంతులుగా చేశావు అని చెప్పి ఈరోజు మనల్ని పిలిచినటువంటి ఆ యొక్క దేవుణ్ణి మనము ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. రెండవదిగా ఏంటంటే గనక ఆయన మన కొరతలను కూడా మన అవసరతలను కూడా ఎరిగి ఆయన పిలిచినవాడు. అబ్రహాం యొక్క అవసరతలను ఎరిగి ఆయన అతన్ని పిలిచాడు. అబ్రహాం యొక్క ప్రతి కొరతను ఎరిగి అబ్రహామును దేవుడు పిలిచాడు. ఇక్కడ చేరి వచ్చిన మా అందరి అవసరతలు కొరతలు ఆయన ఎరిగి ఆయన మనల్ని పిలిచాడు. ఈ పిలిచిన దేవుడు ఏమై ఉన్నాడంటే గనక, దానికంటే ముందు అబ్రహాం యొక్క అవసరతలు ఏంటి మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథము 51వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనిస్తే, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచన చేయడి, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచాను అని చెప్పి ఆ మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన పిలిచి నేనేమి చేయలేను అని చెప్పి చేతులెత్తేసే దేవుడు కాదు, నేను తప్పకుండా చేస్తాను అని చెప్పి చేయకుండా ఉండే దేవుడు కాదు. ఆయన మన అవసరతలు మన కొరతలు ఎరిగి పిలిచినవాడు. ఆ పిలిచిన దేవుడు ఏమై ఉన్నాడంటే గనక, మళ్ళీ పేతురు గారే ఆ మాట రాశారు. ఆ మాట మనం చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మనం ఆ మాట చూడొచ్చు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. మనల్ని పిలిచిన దేవుడు ఎవరు అంటే గనక ఆయన సర్వకృపానిధియగు దేవుడు. అంటే ఆయన సర్వకృపలకు నిధి. ఆయన యొద్ద లేనిది ఏమీ లేదు. ఆయన యొద్ద సమస్తము ఉన్నాయి. సమస్త అవసరాలు తీర్చగలిగినటువంటి సర్వకృపానిధియగు దేవుడు ఆయన. దేవుడు అబ్రహాము ఒంటరివాడిగా ఉన్నప్పుడు ఆయన్ని పిలిచాడు. పిలిచిన దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు సర్వకృపానిధియగు దేవుడు. కానీ ఆ వాగ్దానాన్ని ఆలస్యం చేసిన వాడు కూడా సర్వకృపానిధియగు దేవుడే. వాస్తవానికి దేవుడు అబ్రహాంకు కుమారుని అనుగ్రహిస్తా అన్నాడు, కానీ ఆలస్యం చేశాడు. అది చూసిన అబ్రహాములో ఒక నిరీక్షణ కోల్పోతూ ఉన్నాడు. అంటే దినాలు గడిచిపోతూ ఉన్నాయి, నెలలు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. కానీ దేవుడు అబ్రహాంకు ఏదైతే వాగ్దానం చేశాడో అది ఆలస్యం చేస్తూ వస్తూ ఉన్నప్పుడు అబ్రహాంలో నిరీక్షణ కోల్పోతున్నట్లుగా మనం చూడొచ్చు. అటువంటి సమయంలో ఒకవేళ అబ్రహాము శారా ఇట్లా అనుకుని ఉండొచ్చేమో, దేవుడు మనకు వాగ్దానం చేశాడు, కానీ దేవుడు మనకు ఇంకా పిల్లలను అనుగ్రహించట్లేదు. అందరూ పిల్లలు లేరా అని మనల్ని అడుగుతూ ఉన్నారు. మీరు హాగర్తో వెళ్ళి మనకు ఒక కుమారుని కనండి, దేవుడు మనకు సహాయం చేశాడని చెప్పి మనం చెప్పుకుందామని చెప్పి ఒకవేళ ఆలోచన చేశారేమో. అబ్రహాము హాగర్తో వెళ్ళినప్పుడు ఇష్మాయిల్ పుట్టాడు. అయితే వాగ్దానం చేసిన వాడు ఎవరు అంటే గనక సర్వకృపానిధియగు దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కాబట్టి ఉదయకాల సమయము ఆరాధించడానికి వచ్చిన మనము మన జీవితాల్లో కూడా కొన్ని కొరతలు మనకు తెలియకపోవచ్చు, మన జీవితాల్లో ఉన్నటువంటి మన అవసరతలు మన కొరతలు మనకు తెలియకపోవచ్చు, కానీ
మన యొక్క కొరతలు, మన యొక్క అవసరతలు సమస్తము ఎరిగినటువంటి దేవుడు ఆయన సర్వకృపానిధి దేవుడు. మన అవసరతలు గురించి మనం ఆలోచన చేయం కానీ, మనకి ఏది అవసరమో దాని గురించి మనం ఎక్కువగా ఆలోచన చేయం కానీ, మనకు అవసరం కాని వాటిని మనకు ఎక్కువగా కోరుకుంటూ ఉంటాం. కానీ మనల్ని పిలిచిన దేవుడు మనకు ఏది అవసరమో అది సమస్తము కూడా ఆయన ఎరిగినవాడు. అంత మాత్రమే కాదు, ఈయన ఎంత గొప్ప దేవుడు అంటే కనుక మనకు ఏది అవసరం ఉందో మన అవసరతల గురించి ఆయన ఆలోచన చేసేవాడు. మన అవసరత ఏ సమయంలో ఎప్పుడు తీర్చబడాలో ఆయన యొక్క టైం టేబుల్ లేకపోతే ఒక స్కెడ్యూల్ ఆయన ముందుగానే ప్రిపేర్ చేసి ఆయన దగ్గర పెట్టుకొని ఉన్నాడు. కాబట్టి మనకు ఏ సమయంలో ఏ అవసరత, ఏ అక్కరత, ఏ కొరతలు ఉన్నాయో ఆయన సమస్తము ఎరిగి ఆ సమయంలో సమయోచితంగా మన జీవితాల్లో మన యొక్క అవసరాలు తీర్చేటువంటి గొప్ప సర్వకృపానిధి దేవుణ్ణి మనము ఆరాధించడానికి మనం వచ్చాం. కాబట్టి మన అవసరతలు తీరటానికి అవకాశం లేకపోయినా, మన అవసరతలు తీరడానికి అసాధ్యమే అయినా, మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు సర్వకృపానిధి దేవుడు. కాబట్టి ఆయన మన జీవితాల్లో చేసినటువంటి ఆ యొక్క సమయోచితమైన సహాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయకాల సమయము మనల్ని పిలిచినటువంటి ఆ యొక్క దేవుణ్ణి మనము ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. చివరిగా నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆ మాట ఏంటంటే కనుక తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనాలు కలిసి ఉంటాయి. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11 నుంచి చదువుతూ ఉన్నాను. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచున్నట్లు. మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో దేవుని పిలుపులకు మనము ఎంతమాత్రము కూడా యోగ్యులము కాదు. ఆయనే మనల్ని యోగ్యులుగా ఎంచాడు. ఆ తరువాత ఆయనే మనల్ని యోగ్యులుగా చేశాడు. ఒకరోజు బోయాజు రూతును పెళ్లి చేసుకుంటా అన్నాడు. వాస్తవానికి బోయాజు దగ్గర చాలా ఆస్తి ఉంది, లేకపోతే చాలా భూమి కలిగిన వ్యక్తి, భూస్వామి అనొచ్చు లేదా ఆసామి అనొచ్చు. అటువంటి వ్యక్తి ఏమీ లేనటువంటి రూతును పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఒకవేళ రూతు ఆయన పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఆమె దగ్గర ఏమైనా కొన్ని ఎకరాలు భూములు ఉంటే తప్పకుండా ఆమె యోగ్యురాలుగా ఉండేది ఆయన పెళ్లి చేసుకోవడానికి. కానీ బోయాజు తనను పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట నెరవేర్చి రూతును బోయాజు యోగ్యురాలుగా చేసినట్లుగా మన రూతు గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఈ ఉదయకాల సమయము ఆయన ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన మనల్ని యోగ్యులుగా చేయటానికి మనం సమర్థులం కాము. ఆయన మనల్ని యోగ్యులుగా చేయటానికి మనము అర్హత లేని వారము. కానీ దేవుడు, ఈ పిలిచిన దేవుడు మనల్ని యోగ్యులుగా ఎంచి ఆయన మనల్ని యోగ్యులుగా చేసినటువంటి గొప్ప దేవుడు ఆయన యొక్క నామాన్ని ధరించడానికి మనకు యోగ్యత లేదు. ఆయన రాజ్యంలో మనం ప్రవేశించడానికి యోగ్యత లేదు. ఆయన యొక్క మహిమను మనం పొందుకోవటానికి మనకు యోగ్యత లేదు. ఆయన యొక్క నామాన్ని మనం ప్రచురించడానికి మనలో యోగ్యత లేదు. కానీ ఆ యోగ్యుడైన దేవుడే మన పక్షాన్ని నిలబడి మన పక్షమున ఆయన నిలబడి మన యోగ్యతగా ఆయన నిలిచి ఈరోజు ప్రభు సన్నిధిలో ఆయన మనల్ని ఆ దేవుని ఎదుట యోగ్యులుగా చేసినందుకు దేవుణ్ణి మనము ఎంతైనా ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. మనల్ని పిలిచినవాడు సర్వకృపానిధి దేవుడు, పిలిచినవాడు పరిశుద్ధుడైన దేవుడు, మనల్ని పిలిచినవాడు యోగ్యులుగా చేసిన దేవుడు. ఈ మాట అబ్రహాముకు అర్థం చేసుకున్నాడు కాబోలు. దేవుణ్ణి అబ్రహాము తన జీవితం ద్వారా ఆయన్ను ఆరాధించినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద పెట్టి మాత్రమే ఆయన్ను ఆరాధించలేదు, కానీ తన జీవితం ద్వారా అబ్రహాము దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనము మునుపు బైబిల్ స్టడీస్లో ఎక్కువగా మనం జ్ఞాపకం చేయబడ్డాం. అబ్రహాము కట్టిన ప్రతి బలిపీఠం కూడా ఒక ఆరాధన అయినప్పటికీ తన యొక్క జీవితాన్నే ఒక ఆరాధనగా మనకి చూపించినట్లుగా మనం ఆదికాండ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఉదయకాల సమయము ఆరాధించడానికి వచ్చిన మనము
మన కొరకు ప్రాణం పెట్టిన ఆ దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటూ, మనల్ని పిలిచిన దేవుడు ఏమై ఉన్నాడో అది మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు దేవుని దృష్టికి మనము ఒక ఆహ్లాదకరమైన ఆరాధనను ఆయన సమర్పించిన వారంగా మనం ఉంటాం. అలాగూ చేయట్లో దేవుడు మనకు సహాయం చేయను గాక.